ఈ వీడియో అయితే విజయవాడ టు ఈషా ఎలా వెళ్ళాలో, నా జర్నీ ఎలా అయిందో, బడ్జెట్ ఎంత అయిందో, అక్కడ రూమ్స్, ఫుడ్ ఏమేమి చూడాలో అన్నీ చూపిస్తా. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అనిల్స్ ఫుడ్ స్టోరీస్. ఫస్ట్ అయితే నా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని విజయవాడ రైల్వే స్టేషన్కి ఆటోలో స్టార్ట్ అయిపోయాను. అలా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మనం వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది, కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ డైలీ విజయవాడ టు కోయంబత్తూర్ ఉంటుంది. స్లీపర్ క్లాస్ వచ్చేసి 500, 3 టైర్ ఏసీ వచ్చేసి 1280 నుంచి స్టార్ట్ అవుతుంది. విజయవాడ నుంచి నైట్ 9:20కి అయితే స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్. అలా నా సీట్లోకి వెళ్ళిపోయి స్లీప్ అయితే వేసేసాను. ఇంకా మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ లేవగానే డోర్ దగ్గర నుంచొని అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి అలా చూస్తూ ఉన్నాను. జోలర్పేట్ జంక్షన్ దగ్గర అయితే ట్రైన్ ఆగింది. అక్కడైతే టిఫిన్ చేసేసి మళ్ళీ ట్రైన్ ఎక్కేసాను. ఈ లోపల అయితే మనం కోయంబత్తూర్ వచ్చేసాం. నైట్ 9:20కి స్టార్ట్ అవుతే నెక్స్ట్ డే 11:30 మార్నింగ్కి కోయంబత్తూర్ వచ్చేసాం. ఆల్మోస్ట్ 14 అవర్స్ జర్నీ అయితే పట్టింది మనకి. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి ఈషాకి బస్సెస్ ఆర్ క్యాబ్స్లో వెళ్ళొచ్చు. నేనైతే బస్ కోసం వెయిట్ చేయలేక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను. నాకైతే 800 తీసుకున్నారు 2 పర్సన్స్కి. ఇక్కడ మనం బుక్ చేసుకున్న ఫేర్కి అయితే అసలు రారు వీళ్ళైతే ఎక్స్ట్రా ఫేర్ అడుగుతారు. అదే బస్సులో వెళ్తే మనకైతే 40 రూపీసే తీసుకుంటారు. అలా సిటీ అంతా చూసుకుంటా వెళ్ళాను. చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇంకా మనం ఈషాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడికి మన ఓన్ వెహికల్స్ వచ్చినా ఆర్ క్యాబ్లో వచ్చినా డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. బస్సు అయితే కొంచెం బయటే డ్రాప్ చేస్తారు. ఒక 600 మీటర్స్ అలా వాక్ చేయాలి. ఈషాలోకి ఎంటర్ అయ్యాక మెయిన్ చెక్ పాయింట్ ఇది. ఇక్కడ మన లగేజ్ అంతా చెక్ చేసి బ్యాగ్స్ మీద కూడా చెకింగ్ డేట్స్ అయితే వేస్తారు. అండ్ మన రూమ్ బుకింగ్ కూడా కన్ఫర్మ్ చేసుకొని ఇలా మనకైతే ట్యాక్స్ వేస్తారు. ఇక్కడ నుంచి మన రూమ్కి బుల్ కార్ట్స్ ఆర్ షటిల్స్లో వెళ్ళొచ్చు. ఇవైతే ఫ్రీగానే తీసుకొని వెళ్తాయి. మాకైతే శివపాదం 3 కాటేజ్ అయితే ఇచ్చారు. రూమ్స్ అయితే చాలా నీట్గా అండ్ హైజీనిక్గా ఉన్నాయి. రూమ్ అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. 1 మంత్ బిఫోరే బుక్ చేసుకుంటే బెస్ట్. ఆఫ్లైన్ అయితే అసలు ఉండవు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. పర్ డేకి 2 పర్సన్స్కి అయితే 990 ఉంటుంది. ఆర్ 3 పర్సన్స్కి అయితే 1250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా రెడీ అయిపోయి అలా కాటేజ్ కిందకి రాగానే షటిల్ అయితే ఉంది. ఇంకా ఎక్కేసి ఆశ్రమం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయాము. మేము చెక్ ఇన్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 2 అయితే అయింది. ఇవాళ ఇంకా డైరెక్ట్గా ఆదియోగి స్టాచ్యూని చూద్దామని ఫిక్స్ అయిపోయాము. నెక్స్ట్ డే అయితే ఈషా ఆశ్రమంని ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. చూస్తున్నారుగా మొత్తం కొబ్బరి చెట్లతో చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. మా షటిల్ అయితే భిక్షా హాల్ దగ్గర ఆపమన్నాము. మేము వచ్చిన టైంకి అయితే ఫుడ్ అయితే అవైలబుల్గా లేదు ఇక్కడ. ఇంకా భిక్షా హాల్ నుంచి ఇక్కడ ఆశ్రమం లోపలే క్యాఫ్తేరియా ఉంటుంది అనమాట. ఈ క్యాఫ్తేరియాలో ఫుడ్ ట్రై చేద్దామని వెళ్ళాము. ఇంకా ఇక్కడ కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది. మేమైతే ఒక 4 ఐటమ్స్ తీసుకున్నాను ఇక్కడ. పాలక్ పకోడియాను, సాంబార్ రైస్, మష్రూమ్ బిర్యానీ అండ్ దహీవడ. సాంబార్ రైస్ అండ్ దహీవడ అయితే చాలా బాగున్నాయి. నేనైతే బాదం మిల్క్ కూడా తాగాను, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా అలా ఆశ్రమం నుంచి బయటికి వస్తున్న దారిలో పీకాక్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి. మీకు ఆశ్రమం మొత్తం పీకాక్స్ అయితే ఇలా కనిపిస్తూనే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ క్లైమేట్ అయితే హాట్గానే ఉంది నేను వెళ్ళినప్పుడు. సో డీహైడ్రేట్ అవ్వకుండా ఉండటానికి కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నాను. ఒక బాండంలో చాలా వాటర్ అయితే ఉన్నాయి అండ్ కొబ్బరి కూడా తినేసాను. మామిడికి కొంచెం ఆత్రం ఎక్కువ, అందుకే నా దగ్గరికి వచ్చి కొబ్బరి లాగేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఆశ్రమం బయటకు అయితే వచ్చేసాము. ఆశ్రమం నుంచి ఆదియోగి స్టాచ్యూకి అయితే 1 కిలోమీటర్ ఉంటుంది. బై వాక్ వెళ్ళిపోవచ్చు ఆర్ బుల్ కార్ట్స్లో వెళ్ళచ్చు. బుల్ కార్ట్ అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలా లొకేషన్ చూసుకుంటూ అయితే మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఫుల్ గ్రీనరీ, క్లౌడ్స్ మామూలుగా లేదు అసలు ఈ లొకేషన్ అయితే. అలా ఆదియోగి స్టాచ్యూ బ్యాక్ సైడ్ నుంచి అయితే చూస్తున్నాం మనం ఇప్పుడు. అలా ఆదియోగి దగ్గరికి వచ్చేసాము. చాలా బాగుంది, ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాను. 112 feet ఈ ఆదియోగి స్టాచ్యూ హైట్ అయితే. ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి, ఏదో మూవీస్లో చూస్తున్నట్టు ఎంత బాగుందో. ఆవుల మెడలో గంటల సౌండ్ వినండి అలాగా.
టైం అయితే 6 అవుతుంది. ఎవ్రీడే ఈవినింగ్ 7 to 7:15 ఆ టైంలో అయితే లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకొక 30 minutes టైం అయితే ఉంది లేజర్ షో స్టార్ట్ అవ్వడానికి. ఇక్కడ మనం వచ్చేటప్పుడు ఆశ్రమం బయట క్రౌడే లేరు కదా అసలు. లేజర్ షో స్టార్ట్ అవుతున్న టైంలో అయితే ఫుల్ గా ఉంటారు. సో మీరు కొంచెం ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. ఇంకొక 5 minutes లో అయితే లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. ఓం నమః శివాయ. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you have."
ఇంకా లేజర్ షో అయిపోయాక డైరెక్ట్గా భిక్షా హాల్కి అయితే వచ్చేసాము. డిన్నర్ అయితే చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ, అస్సలు మిస్ అవ్వమాకండి. లేజర్ షో చాలా బాగుంది కదా, నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఇంకా అలా రూమ్కి వెళ్ళి స్లీప్ వేసేసాం. గుడ్ మార్నింగ్ విండోస్లో నుంచి చల్ల గాలి వస్తూ చాలా బాగుంది. ఇవాళ మనమైతే ఈషా ఆశ్రమం మొత్తం ఎక్స్ప్లోర్ చేయొస్తున్నాము. అలా రెడీ అయిపోయాము. నేనైతే షర్ట్ వేసుకున్నా, ఈ షర్ట్ బాగా నలిగిపోయిందని సేమ్ నిన్నటి టీ షర్టే వేసుకున్నాను. ఇదైతే నాకు చాలా కంఫర్టబుల్గా ఉందని. ఇవాళ షటిల్స్ లేవు మేము వచ్చే టైంకి. అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. దారిలో అయితే పీకాక్స్ కనిపించినాయి. ఆశ్రమంలో ఏమేమి చూడాలో మొత్తం క్లియర్గా చెప్తాను, కానీ నేనైతే చూపించలేను, ఎందుకంటే ఆశ్రమంలో వీడియోస్ తీయకూడదు. సో నేనైతే మీకు చూపించలేను. ప్లేసెస్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ సూర్యకుంద్, చంద్రకుంద్ అని ఉంటాయి. సూర్యకుంద్ అయితే బాయ్స్కి, చంద్రకుంద్ అయితే లేడీస్కి. ఇక్కడికి వెళ్ళి హోలీ డిప్ అయితే తీసుకోవాలి. వీళ్ళు మన బట్టల మీద అయితే దిగనివ్వరు. వీళ్ళు ఒక రెడ్ టవల్ ఇస్తారు, దానికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అది కట్టుకొని మాత్రమే ఈ వాటర్లోకి దిగాలి. మనమైతే చాలా కూల్గా ఉన్నాయి. లోపలికి వెళ్ళి అలా హోలీ డిప్ తీసుకుంటుంటే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది నాకైతే. మనమైతే ఈ వాటర్లో ఎంతసేపు అయినా ఉండొచ్చు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ రూమ్స్ లాగా కూడా ఉంటాయి. తర్వాత ధ్యానలింగంకి వెళ్ళండి. ఇక్కడైతే 7 minutes మెడిటేషన్ అయితే చేపిస్తారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. మనం ఇక్కడ ఎంతసేపు అయినా ఉండొచ్చు. లింగభైరవి టెంపుల్లో అమ్మవారిని దర్శనం చేసుకొని అలా నంది స్టాచ్యూని కూడా చూసుకొని అలా ఇంకా ఆశ్రమం అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడ చూపించడానికి చిన్న కొలను కూడా ఉంటుంది. చాలా అయితే చాలా బాగుంటుంది. నేనైతే వీడియో తీయలేదు, ఎందుకంటే వీడియో తీయకూడదు కాబట్టి. లంచ్ తినేసి మళ్ళీ ఆశ్రమం బయటకు అయితే వచ్చాము. ఎందుకంటే నిన్న క్రౌడ్ ఉండటం వల్ల పిక్స్ కానీ, వీడియోస్ కానీ, రీల్స్ ఏం తీసుకోలేదు. సో ఇవాళ తీసుకుంటానికి మళ్ళీ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా అలా బయటకు వచ్చి బాగా దాహం వేస్తుంటే బాదం పాలు తాగేసి ఇంకైతే స్టార్ట్ చేసేసాను ఫొటోస్, వీడియోస్ అవి. ఇవాళ ఎండ ఫుల్గా ఉండటం వల్ల ఆ బుల్ కార్ట్ అయితే వెక్కేసాము. ఈ బుల్ కార్ట్ అయితే పర్ హెడ్ 10 రూపీస్ అయితే తీసుకుంటారు. ఈ బుల్కి గంటలు ఉంటాయి. ఆ సౌండ్ అయితే వినండి, భలే ఉంది కదా. అలా ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి కొన్ని పిక్స్, రీల్స్, ఫొటోస్ అయితే దిగేశాను. ఇప్పుడైతే నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి ప్లేసెస్ని. చాలా పీస్ఫుల్ ట్రిప్ ఇదైతే నాకైతే. చూసారుగా, అస్సలు క్రౌడే లేరు. మీరు కూడా ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటే ఇలా ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఎర్లీగా వస్తే మంచిగా ఫొటోస్ అన్నీ వస్తాయి. ఇవాళ డేటు అయితే నేను వెళ్ళినప్పుడు ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా పిక్స్ దిగుతున్నారు. ఇంకా పక్కనే టెంపరీ టాటూ స్టాల్ అయితే ఉంది. నేను అక్కడికి వెళ్ళి టాటూ అయితే వేపించుకున్నాను ఇలాగా. ఇక్కడ మనం బుల్స్కి ఫీడ్ కూడా చేయొచ్చు. 80 రూపీస్ అయితే తీసుకొని వాటి ఫుడ్ అయితే ఇస్తారు. అలా ఫీడ్ చేసేసి ఇంకా మళ్ళీ బుల్ కార్ట్ ఎక్కేసి ఆశ్రమంకి అయితే రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఫుల్ ఎండ, కానీ తప్పదు, ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, మెమరీస్ లేకపోతే అలాగా. ఇంకా ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయి కూల్గా ఒక ఐస్ క్రీమ్ అయితే తినేసాను. అలా లోపలికి వెళ్ళి కొంచెం సేపు తిరిగేసి నైట్ భిక్షా హాల్లో డిన్నర్ చేసేసి మళ్ళీ అలా రూమ్కి నడుచుకుంటా వెళ్ళిపోయాము. 2 days మంచి పీస్ఫుల్గా గడిచింది మాకు. గుడ్ మార్నింగ్. ఇదైతే మనకి డే 3 అనమాట ఇవాళ. ఈ 2 days అయితే మంచి పీస్ఫుల్గా గడిచాయి మాకైతే. ఇంకా లేచి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని రెడీ అయిపోయాము. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ట్రిప్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మీకు ఎప్పుడైనా కుదిరితే మాత్రం వెళ్ళండి. చాలా అయితే చాలా బాగుంది. బాయ్, మళ్ళీ కలుద్దాం. అలా రెడీ అయ్యి లగేజ్ అంతా కిందకి తీసుకొని వచ్చేసాము. కిందకి రాగానే షటిల్ అయితే ఉంది, ఎక్కేసాము. అలా ఆశ్రమం నుంచి బయటకు వచ్చాము. బస్ టైమింగ్స్ చూసుకొని వెయిట్ చేస్తున్నాము. బస్సు రావడానికి అయితే ఇంకా చాలా టైం అయితే పడుతుందని చెప్పారు. సో ఈ గ్యాప్లో మేమైతే టిఫిన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా టిఫిన్ చేసి వచ్చేసాక బస్సు అయితే అలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా టికెట్ తీసేసుకొని కూర్చున్నాము. టికెట్ అయితే 40 రూపీస్ తీసుకున్నారు. మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఈషా టు కోయంబత్తూర్ వెళ్తున్నాము. ఎందుకంటే కోయంబత్తూర్లో చూడాల్సిన చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.